హాయ్ అండి. వెల్కమ్ టు శాంతి శ్రీధర్ వ్లాగ్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి తిరుమల లడ్డు మీద చాలా వాడివేడిగా జరుగుతున్నది కదండి. ఇది యాక్చువల్గా అందరూ హిందువులు ఖండించాల్సిన విషయం అండి ఇది. ఎందుకంటే ఇది మన పవిత్రతకు సంబంధించిన విషయం అండి. ఇది మన తరతరాలుగా వస్తున్న మనం రుచి చూస్తున్న లడ్డు అండి ఇది. దీంట్లో ఎంతమంది తినుంటారు. దీంట్లో బీఫ్‌కి సంబంధించిన పదార్థాలు, ఫిష్ ఆయిల్ ఇవన్నీ అసలు మనం ఎప్పుడన్నా ఇన్నామా అండి ఇవన్నీ? ఇలా అంత పవిత్రమైన టీటీడీ సంస్థకి చెందిన ఇటువంటి ప్రసాదాన్ని పేటెంట్ ఉండే ప్రసాదాన్ని ఇలా చేయడం అంటే అసలు మనం కనివిని ఎరుగుండము. ఇది నేను రాజకీయ పరంగా చెప్పట్లేదండి. ఎవరైనా కూడా ఎంత పెద్ద వాళ్ళైనా కూడాను అండి, ఎవరికి సంబంధించిన మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, అలాగే క్రిస్టియన్స్ కూడాను. ఎవరిదైనా వాళ్ళ మతం వాళ్ళకి గొప్పదే అండి ఎప్పటికి కూడాను. ఇప్పుడు హిందువులకు సంబంధించి ఒక లడ్డు అంటే స్వామి దగ్గరికి వెళ్ళేసి వచ్చి 10 మందికి పంచుతారండి ప్రతి ఒక్కరు కూడాను. ఇప్పుడు కొండకి వెళ్ళేసి వచ్చారంటే ప్రతి ఒక్కరికి పంచుతారండి. అంటే ఇప్పుడు మనం తినడమే కాకుండా 10 మందికి కూడా పంచినట్టే ఆ పాపాన్ని. ఇది మీ ప్రభుత్వం చేసినట్టే నేను భావిస్తానండి. తప్పు జరిగిపోయింది. అది మీ ప్రభుత్వమా ఎవరిదైనా కూడా కానివ్వండి, అది మీ చేతుల్లో ఉండే దాన్ని బట్టే దానికి వేరే వాళ్ళకి టెండర్ ఇవ్వటం కానీ, పిలవటం కానీ ఇవన్నీ జరుగుంటాయి. అది మీరు ఎంత కాదన్నా ఒప్పుకోవాల్సిన సత్యమే అండి అది. నేను పార్టీస్ గురించి కేవలం ఈ పార్టీని కించపరచాలని నేను చెప్పట్లేదండి. ప్రతి హిందువు దీని మీద స్పందించాలి ఖచ్చితంగాను. ఈరోజు ఈ లడ్డు అని చెప్పేసి వదిలేస్తే రేపు ఇంకేదైనా కూడా చేస్తారండి. ఎన్నో పరమ పవిత్రమైన కార్యాలకు వాడే నెయ్యిని ఇలా కల్తీ నెయ్యిని వాడారంటే ఇంకా మనం ఏమి కల్తీ కానట్టు. మనకి ఆల్రెడీ ఇది కల్తీ యుగమే. కందిపప్పు కానీ ప్రతి ఒక్కటి కల్తీయే. ఆఖరికి స్వామివారి ప్రసాదం కూడా ఇలాగ అయిందంటే స్వామివారికే చెప్పుకునే ఇది లేకపోతే సామాన్యులు మనం ఎవరికి చెప్పుకోవాలండి? నాకైతే అర్థం కావట్లేదు. అసలు చావు కబురు చల్లగా చెప్పినట్టుంది ఇదైతేను. ఈ 5 సంవత్సరాల్లో వెళ్ళిన వాళ్ళంతా తిరిగి ఆలోచించుకుంటున్నారు. మనం ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాము, మనం ఎన్నిసార్లు లడ్డు తిని ఉంటాము అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అదే ఆలోచిస్తున్నారు. అసలు చూడాలంటేనే మాకు ఒక మాదిరిగా ఉంది టీవీలలో ఈ విధంగాను. ఎంతమందికి రాకపోయినా, కొండకు రాకపోయినా ఎంతమందికి పెట్టుంటారు, ఎంతమంది తిని ఉంటారు, ఎంతమంది బ్రాహ్మిన్స్ ఉంటారు. అసలు బ్రాహ్మిన్స్ అనే కాదు, యాక్చువల్గా శూద్రులు కూడా తినే వాళ్ళకు కూడా ఎంత అసహ్యంగా ఉందండి. ఫిష్ ఆయిల్ కానీ బీఫ్కి సంబంధించిన ఇవన్నీ కలిసి ఉన్నాయంటే యాక్చువల్గా ప్రతిపక్షం కూడా దీన్ని ఖండించుకోవాల్సిన అవసరం లేదండి. మీరు తప్పు చేసేశారు. తప్పు అయిపోయింది, క్షమించండి. ఈ విధంగా చెప్పాల్సింది బాగునిచ్చి మా స్వామి సూపర్ స్వామి ఇవన్నీ ఏంటండి అసలు? అంటే ఎవరు తప్పంటారు? ఇది సూపర్ స్వామి అయి ఉండొచ్చు, ఎవరైనా ఏదైనా అయి ఉండొచ్చు. ఇది చాలా వరకు చాలా తప్పండి, చాలా తప్పు. మీరు ఫేస్ చేయకపోవచ్చు, కనీసం క్షమాపణ అన్నా చెప్పండి. ఇలాంటి వాటికి ఆగ్రహం వ్యక్తం అవుతుంది అందరి దగ్గర నుంచి. యాక్చువల్గా ఎవ్వరూ రాకపోవచ్చు, కానీ ఇదైతే చాలా తప్పండి. మీరు చేసిన చాలా తప్పు. ఇంకా ఏమేం చేశారో అన్నీ బయటకు వస్తాయి, చూస్తాం. ఇదైతే చాలా తప్పు. మా మనోభావాలంతా దెబ్బతిన్నాయి, హిందువుల మనోభావాలు మొత్తము. ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ఈ విషయంగాను. ఓకే అండి, ఇంతే. దయచేసి పాలకులారా, మీ చేతిలో అప్పచెప్పినప్పుడు ఒక ప్రభుత్వాన్ని మీ మీద ఎంతో నమ్మకంతో ఓటేస్తాము. ఎవరం కూడా మాకేదో చేస్తారు, మా పిల్లలు బాగుపడతాము, మేము వెళ్ళే టెంపుల్స్ బాగుంటాయి,
మీ చేతిలో సేఫ్గా ఉంటాయని చెప్పే మీకు ఓటేస్తామండి. అలాంటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఒకరికి టెండర్ ఇవ్వాలన్నా ఎంత ఆలోచించి ఇవ్వాలి. ఒక రూపాయి తగ్గుతుందని చెప్పి ఇలాంటి కల్తీ ఉండే పదార్థాలనంతా తెచ్చి మాకు తినిపియడం ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యము. అన్నీ తీసుకుంటున్నారు కదా, ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి మేము కడుతున్నాం కదా, మాకు నాణ్యమైనది ఇవ్వండి. మీరు మీరు హ్యాపీగా ఉండండి. మాకు ఇలాంటి నాణ్యత లేనివి ఇచ్చి ఇలా ఫిష్ ఆయిల్లు, బీఫ్ ఆయిల్లు దీన్ని బట్టి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు చెప్పండి. మీ జీసస్, మీ అల్లా ఎంత పవిత్రమో మా వెంకటేశ్వర స్వామి కూడా అంతే పవిత్రం అండి. ఇది ఎవరు చెప్పినా చెప్పకపోయినా కలియుగ దైవం ఆయనకే చేశారంటే ఇంకా ఆయనే చూసుకుంటాడు మిమ్మల్ని. ఇంకా మీ ఇష్టం అండి. ఎవరైనా కూడా, ఈవెన్ ఇప్పుడున్న పార్టీ అయినా, మొన్న వ్యతిరేకత ఉన్న అవతల పార్టీ అయినా కూడా, ఎవరైనా అండి జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికి కూడాను జాగ్రత్తగా చేయండి. ప్రజల మన్నన పొందండి. మీరు వచ్చి మీ జోబులు నింపుకునేదానికి కాదు మేము ఓట్లేసింది. మాకేదో మంచి చేస్తారు అని చెప్పేసి మేము వేస్తే మీరు ఇలాంటి పనులు చేస్తే మాకు ఎలా ఉంటుంది చెప్పండి. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దండి. ఇంక మీట చేసే వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక అండి. ఏదైనా కూడాను ప్లీజ్ భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. ఇన్ని రోజులు మేమైతే మా సగటు భక్తులు ఎలా ఫీల్ అయి తినుంటారు, పరమ పవిత్రంగా తినుంటారు. అలాంటి కల్తీ చేశారంటే ఏమనుకోవాలండి మిమ్మల్ని చెప్పండి. చాలా చాలా దౌర్భాగ్యం అండి ఇది. ఒక సాధారణ గృహిణిగా నేను చెప్తున్నాను. ఏ పార్టీ గురించి వాళ్ళ పార్టీ గొప్ప, వీళ్ళ పార్టీ గొప్ప అని కాదు. సాధారణ గృహిణి, ఒక హిందూ గృహిణిగా నేను చెప్తున్నాను. ఎంతో నమ్మకం అండి వెంకటేశ్వర స్వామి అంటే. ఇంటి కులదైవం మాకు. అలా అలా ఉండే వాళ్ళకి ఇలాగ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. కుమిలిపోతున్నాం మేమైతే. అసలు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాలలో. ఒక అధికారం తీసుకునేటప్పుడు, ఒక పదవి తీసుకునేటప్పుడు దానికి మనం ఎంత న్యాయం చేయాలో అవన్నీ ఆలోచించి దయచేసి చేయండి. ఎలా పడితే అలా డబ్బులు వస్తున్నాయని దయచేసి చేయొద్దు. డబ్బులు ఇదేముందండి, డబ్బులు మీకు అవసరమేమో. ఇంతేనా లైఫ్, ఇంతేనా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, పోతూ ఉంటారు. ఏమన్నా తీసుకెళ్తారా పైకి? లేదు కదా. ఎట్లాగొచ్చారో అలాగే వెళ్తారండి. ఇవేంటండి పాప పనులు? దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. మీకు చేతులు జోడించి చెప్తున్నాము. దయచేసి మా మనోభావాలు మాత్రం ఇలాంటి పనులు చేసి దెబ్బతీయబాకండి. అంతే అండి, ప్లీజ్ అండి. ఓకే.